దేవదూతలు కనిపిస్తారా? ఇప్పటికీ కనిపిస్తారా? పాత నిబంధనలు కనిపించారు, కొత్త నిబంధనలు కనిపించారు. మరి వీరి ప్రత్యక్షతలలో ఏదైనా ప్రత్యేక పాఠం ఉందా? గమనిస్తే న్యాయాధిపతులు 13:21 గమనిస్తే దేవదూత సంసోను తండ్రి మానోహకు ప్రత్యక్షమయ్యాడు, తల్లికి ప్రత్యక్షమయ్యాడు, 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. ఆ పిదప మరలా ప్రత్యక్షము కాలేదు. ఎందుకండి? అక్కడికి ఆగిపోయింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో దేవదూత ఆయా సమయములందు బేతెస్త కోనేటి నీళ్లను కదిలించుట కలదు. అయితే ప్రభు వచ్చిన తర్వాత ఆగిపోయిందేంటి? తర్వాత లేదే. ప్రియమైన వాళ్ళారా, మనతో ఎల్లప్పుడూ ఉండుటకు పంపబడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన వాడు దేవదేవుడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ప్రభుతో మన సంబంధం అత్యధికంగా ఉండడం, విడిచిపెట్టని బంధంగా ఉండడం దేవుని చిత్తం. దేవదూతలు కనపడవచ్చు ఎప్పుడైనా, అంతవరకే. కానీ నిత్యుడగు యెహోవా ఉన్నాడు కదా, ఆయనతో అనుదినము అనుబంధం మనం కలిగి ఉండడం దేవుని చిత్తం. అంతేకాదు దేవదూతలను అధికంగా వారితో సాంగత్యం పెంచుకొని దేవదూతలను పూజించేవారు ఉన్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనములో యోహాను, ఆ మహా గొప్ప భక్తుడు, దేవదూత దగ్గర సాగిలపడ్డాడు. వెంటనే దేవదూత ఒక సందేశం ఇచ్చాడు. వద్దు సుమి, నేను నీతో కూడా సహదాసుడను. దైవ సేవకులు ఈ లోకంలో ఏ విధంగా ఉన్నారో పరలోక సేవకులు దేవదూతలు. కనుక దేవునికే నమస్కారం చేయమన్నారు. నమస్కారం చేయవలసింది దేవునికి, కానీ దేవదూతలకు కాదు. అది వాక్య వ్యతిరేకం. అందుకే దేవదూతలు అప్పుడప్పుడు కనిపిస్తారు, కానీ ఎల్లప్పుడూ కనిపించారు. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.